హననం చెయ్యాలనే ఉద్దేశంతో హద్దులు మీరి మాట్లాడటం సమంజసమా అనేది ఇక్కడ ప్రశ్న. ఏం మాట్లాడాడైనా, ఏం చెప్పాడైనా? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వైసీపీ నాయకులు వారి భార్యల్ని చెల్లెలుగా భావించి వివాహాలు చేసి పంపుతారు. వీళ్లకు వెన్నెముక లేదు, మెడ మీద తలకాయ లేదు, తలకాయలో గుజ్జు లేదు అనేటువంటి మాటలు మాట్లాడడం సమంజసమేనా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. తోటి సమాజాన్ని ప్రశ్నిస్తున్నాం, రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నాం, జర్నలిస్టులు అనబడే వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఇలా రాయటం ధర్మమేనా? జర్నలిస్టులు మీరు కూడా రియాక్ట్ కావాలి కదా, ఇది తప్పు అని చెప్పాలి కదా. ఇలాంటి బూతులు రాసేటటువంటి, బూతులు చెప్పేటటువంటి పత్రికను కానీ ఛానల్ను కానీ నడవటం సమంజసమేనా? విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మహిళల్ని కించపరిచే విధంగా చేయటం తప్పు. దానికి క్షమాపణ చెప్పు రాధాకృష్ణ అని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను క్షమాపణ చెప్పను, ఇంతకన్నా బూతులు రాస్తాను అంటే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేది మేము వాళ్ళ ఒక డిమాన్స్ట్రేషన్ చేశాం.